వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏంటంటే మనకి హెచ్సిఎల్ టెక్ ఇన్ హైరింగ్ ఫ్రెషర్స్ ఫర్ ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్. సో మనకి ఏంటంటే వాయిస్ ప్రాసెస్ కింద కొన్ని ఇది జాబ్స్ అయితే భర్తీ చేస్తున్నారు. సో హెచ్సిఎల్ టెక్, సో మనకి జస్ట్ 12th క్లాస్ అంటే మనకి ఇంటర్ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. సో 12th క్లాస్ మీద వాయిస్ ప్రాసెస్ అంటే జస్ట్ కాల్స్ మాట్లాడేది. సో దీని గురించి అయితే నేను పూర్తి డీటెయిల్స్ అయితే చెప్తా. అండ్ దీనికి సంబంధించిన మీరు అప్లై చేసుకోవాలంటే కింద డిస్క్రిప్షన్ లింక్ కూడా ఇచ్చాను, వెళ్ళి డైరెక్ట్గా మీరు ఈ వెబ్సైట్లోకి వచ్చి అప్లై కూడా చేసుకోవచ్చు. సో మనకి ఎలాంటి ఎగ్జామ్ లేదు అండ్ నెక్స్ట్ ఎలాంటి ఫీ కూడా పే చేయని అవసరం లేదు. డైరెక్ట్గా అప్లై చేసి ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయితే ఖచ్చితంగా జాబ్ అయితే వస్తుంది. సో మనం దీని గురించి అయితే డీటెయిల్స్ అయితే చెప్తా. అండ్ మీకు ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ కోసం ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా ఇచ్చాను. సో టెలిగ్రామ్లో కూడా పోస్ట్ చేస్తూ ఉంటాను వెంటనే. సో అక్కడ కూడా జాయిన్ అవ్వండి. మీరు ఆ సపోర్ట్ అయితే ఇవ్వండి. వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ అయితే చేయండి. ఆ సపోర్ట్ ఇస్తారనేది కోరుకుంటున్నాను. ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే మనకి చూడండి, హెచ్సిఎల్ టెక్ ఈజ్ హైరింగ్ ఫ్రెషర్స్ ఫర్ ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్. ఎప్పుడు మనకి మే 13th 15th మనకి ఇంటర్వ్యూస్ అనేది జరిగే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. సో చూడండి, లొకేషన్స్ చెన్నై, తమిళనాడు, ఇండియాలో ఎక్కడైనా సరే. సో ఇది అయితే మనకి దీని గురించి పూర్తి డీటెయిల్స్ అప్లై చేయాలనుకుంటే చూడండి, అప్లై నవ్వు ఉంది కదా, సో ఇక్కడ అప్లై అయితే చేసేయండి. కింద డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇస్తాను. అండ్ మనకి ఇంక పూర్తి డీటెయిల్స్లోకి వెళ్ళేసరికి ఏంటంటే హెచ్సిఎల్ హైరింగ్ ఫ్రెషర్స్ హూ ఆర్ పొజిషనెడ్ టు వర్క్ ఇన్ ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్ ఫర్ రీన్యూడ్ బ్యాంకింగ్ ప్రాసెస్. సో ఇది డిసిగ్నేషన్ ఏంటి, కస్టమర్ సపోర్ట్ కింద మీరు వర్క్ అయితే చేస్తారు. మీ వర్క్ ఏంటి, కస్టమర్ సపోర్ట్. సో వాయిస్ ప్రాసెస్ అంటే కాల్స్ మాట్లాడేది లేకపోతే ఏదైనా చెప్పేది. సో ఇలాంటిది మీరు కస్టమర్ సపోర్ట్గా వర్క్ అనేది చేస్తారు. సో ప్రాసెస్ వచ్చేసరికి ఏంటంటే ఇన్బౌండ్ కాలింగ్. సో ఇన్బౌండ్ కాలింగ్ అనేసరికి ఏదైనా సేల్స్ ఇలాంటివి ఏమైనా ఉంటాయని భయపడకండి. సో వాళ్ళు క్లారిటీగా చెప్పేశారు, నో సేల్స్ ఆర్ అప్ సెల్లింగ్ ఆర్ క్రాసింగ్ సెల్లింగ్. సో ఎలాంటి సేల్స్ అంటే కొంతమంది ఏంటంటే జస్ట్ కాల్స్ మాట్లాడేదంటే ఏమనుకుంటారు, ఏదైనా వాళ్ళ దగ్గర ఉన్న ప్రోడక్ట్ గురించి చెప్పి వేరే వాళ్ళ చేత కొనిపించాలేమో, ఆ ప్రోడక్ట్ గురించి మేము అన్నీ చెప్పాలేమో అనుకుంటారు. సో అలాంటివి ఏమీ లేవని వీళ్ళు క్లారిటీగా మెన్షన్ అయితే చేసేసారు. నో సేల్స్ ఆర్ అప్ సేల్సింగ్ ఆర్ క్రాస్ సేలింగ్. సో అది ఎక్స్పీరియన్స్ వచ్చేసరికి ఏంటంటే ఫ్రెషర్స్ మీరు 12th క్లాస్ అయిన వెంటనే కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఫ్రెషర్స్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఎలాంటి ఏ ఫీల్డ్లో అయినా సరే ఎలాంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదని కూడా చెప్పారు. అండ్ యూకే షిఫ్ట్స్. సో మనకి మస్ట్ బి కంఫర్టబుల్ విత్ రొటేషనల్ షిఫ్ట్స్. సో ఏంటంటే యూకే షిఫ్ట్స్ అంటే మనకి అమెరికా టైమింగ్స్, ఇక్కడ టైమింగ్స్ వేరేగా ఉంటాయి కాబట్టి సో అది. అండ్ మనకి ఏంటంటే మస్ట్ బి కంఫర్టబుల్, మన కంఫర్ట్ చూసుకోవాలి. షిఫ్ట్స్ అంటే మన కంఫర్ట్ బట్టి మన షిఫ్ట్స్ కింద కూడా మన రొటేషన్ అనేది చేసుకోవచ్చు అంట. సో అది. అండ్ మనకి మోడ్ ఆఫ్ ఇంటర్వ్యూకి వచ్చేసరికి ఏంటంటే వాల్కిన్. సో మనకి ఇంటర్వ్యూ చేసే సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. సో డేట్ ఎప్పుడు, మే 13th అండ్ 15th, అంటే 13th నుండి. సో 13th 14th 15th ఇంటర్వ్యూస్ అయితే ఉంటాయి. సో టైమింగ్ 12 PM నుంచి 3 PM వరకు అయితే టైమింగ్ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ కాంటాక్ట్ హెచ్ఆర్ దీప్తి. సో ఆ మేడం మెయిల్ ఐడి కూడా మనకి ఇచ్చారు. అంటే మనకి ఇంటర్వ్యూ చేసేది ఎవరు, దీప్తి గారు. సో మనకి ఆ మెయిల్ ఐడి కూడా ఇచ్చారు కాబట్టి మీకు ఎలాంటి క్వశ్చన్స్ కానీ ఎలాంటి ఇంకేవైనా డిఫరెంట్ క్వశ్చన్స్ చాలామందికి వస్తూ ఉంటుంది, ఇది కరెక్టా ఫేకా లేకపోతే జెన్యూన్, ఇలా అన్నీ ఉంటాయి కాబట్టి మీరు మెయిల్ చేసినా సరే వాళ్ళతో మాట్లాడచ్చు. సో అది మనకి పర్ యానము 2.8 LPA అంటే పర్ మంత్ మనకి ఎంత 25,000 అలా శాలరీ అయితే ఉంటుంది. సో అది. వర్క్ లొకేషన్ వచ్చేసరికి ఏంటంటే చెన్నై, అంబత్తూర్. సో అది వర్క్ లొకేషన్స్. మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా అంటే కొన్నాళ్ళు చేసిన తర్వాత మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా ఇవ్వచ్చు, ఆ ఛాన్సెస్ కూడా ఉంటుంది. సో ఇంటర్వ్యూ లొకేషన్ కూడా ఇక్కడంతా అడ్రస్ అనేది మెన్షన్ చేశారు. అండ్ మనకి నెక్స్ట్ ఇక్కడ చూడండి, రెస్పాన్సిబిలిటీస్. సో మనం జాబ్లో మన రెస్పాన్సిబిలిటీస్ ఏమేమి ఉంటాయనేది కూడా ఇక్కడ మెన్షన్ అయితే చేశారు. సో ఇవన్నీ కూడా చదవండి. అండ్ నెక్స్ట్ ఇంకేంటంటే మ్యాండేటరీ క్వాలిఫికేషన్స్ అంటే తప్పనిసరిగా మనకు ఉండాల్సిన క్వాలిఫికేషన్స్ ఏంటో కూడా మెన్షన్ చేశారు. ఏంటి,
ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ బోత్ వెర్బల్ అండ్ రిటన్ మ్యాండేటరీ. సో కొంచెం ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది మంచిగా బాగుండాలి, రాయడం చదవడం ఇలాంటివంతా వచ్చి ఉండాలి. అదైతే ఖచ్చితంగా మ్యాండేటరీగా ఉండాలని అయితే అంటున్నారు. అండ్ మనకి ఏ ప్రాబ్లమ్ సాల్వింగ్ మైండ్ సెట్. సో ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకోండి, వెంటనే చాలా యాక్టివ్గా ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి. సో అదే ఒకటి ఉండాలంటున్నారు. అండ్ ది అబిలిటీ మల్టీ టాస్క్. సో ఏ వర్క్ అయినా సరే చాలా ఫాస్ట్గా, చాలా దీనిగా, తెలివిగా చేయాలంటున్నారు. సో మనకి రకరకాల వర్క్లు అనేది అందులో ఉండొచ్చు. సో అది కూడా చెప్తున్నారు. సో అలాగే ఏబుల్ టు వర్క్ వెల్ ఇన్ ద ఇండివిజువల్ అండ్ యాజ్ పార్ట్ ఆఫ్ ఏ టీమ్. సో మనం కొన్నిసార్లు ఇండివిజువల్గా చేయాల్సి ఉంటుంది, కొన్నిసార్లు మన టీంతో ఉంటారు కదా వాళ్ళతో కూడా చేయాల్సి ఉంటుంది. సో అది. అండ్ ఎనీ గ్రాడ్యుయేషన్ ఆర్ 12th ఈజ్ మ్యాండేటరీ. సో వాళ్ళు క్లారిటీగా చెప్పారు. సో గ్రాడ్యుయేషన్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు, లేదా 12th క్లాస్ మ్యాండేటరీ. ఖచ్చితంగా ఇంటర్ పాస్ అయ్యేది మాత్రం ఉండాలంటున్నారు. సో ఇంటర్ వాళ్ళు, డిగ్రీ వాళ్ళు ఎవరైనా సరే మీరు అప్లై చేసుకోవాలనుకుంటే చేసుకోండి. సో అది. అండ్ మనకి పర్క్స్ ఇచ్చారు. ఏంటి ఇచ్చారు? క్యాబ్ ఫ్యాకల్టీ ఈజ్ అవైలబుల్, హోమ్ పికప్ అండ్ డ్రాప్. సో మనకి ఏంటంటే క్యాబ్ అనేది మనకి ఆఫీస్ నుంచి ఇంటికి, ఇంటి నుంచి ఆఫీస్కి పికప్ వాళ్ళే చేస్తారు, డ్రాపింగ్ వాళ్ళే చేస్తారు. సో అది ఒకటి చెప్పారు. అండ్ 5 days వర్కింగ్ డేస్. సో మనకి వీక్లీలో ఓన్లీ 5 days ఉంటుంది, మండే టు ఫ్రైడే వరకు 5 days వర్కింగ్ డేస్ అనేది ఉంటుంది. సో అది. అండ్ నెక్స్ట్ ఇమీడియట్ జాయినర్స్ రిక్వైర్డ్. సో చూడండి మనకి తొందరగా జాయిన్ అయిపోండి, చాలా మంచి జాబ్స్ అని కూడా చెప్తున్నారు. సో ఎవరికైనా అప్లై చేయాలనుకుంటే చూడండి, ఇక్కడ అప్లై నవ్వు ఉంది కాబట్టి వెంటనే అప్లై చేసుకోండి. నేను కింద డిస్క్రిప్షన్ లింక్ కూడా ఇచ్చాను. సో వెళ్ళి ఒకసారి చూసి అప్లై అయితే చేయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ ఉంటే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. అండ్ మన టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది, స్టడీ ఐక్యూజన్ అని. టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. మీరు సపోర్ట్ ఇస్తారని అయితే కోరుకుంటున్నాను మన ఛానల్కి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ దిస్ వీడియో.